ఈ నెల 15న మనకు మార్గశిర పౌర్ణమి రాబోతుంది. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథి రోజున యాలకులతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో మీరు కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. అలానే కాకుండా మీరు ఏది కోరుకున్నా సరేనండి జరుగుతుందని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా యాలకులతో పరిహారం చేయండి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకులతో ఏది చేసుకున్నా కానీ మంచి ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా అంటే మార్గశిర పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన పౌర్ణమి అని చెప్తూ ఉంటారు. నార్మల్గా పౌర్ణమిని లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుందండి. అన్ని పౌర్ణములు అంటే లక్ష్మీదేవికి ఇష్టం. అమావాస్య అన్న కూడా ఆ తల్లికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు అంటే తిదివార నక్షత్రం బాగుంటుంది. అలానే కాకుండా మనకు ఆదివారముతో కూడి పౌర్ణమి వస్తుందన్నమాట. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తిని కలిగి ఉండేటి పౌర్ణమి అనమాట. పౌర్ణమి రోజు చిన్న పరిహారం చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే పౌర్ణమి ఆదివారం వస్తుంది కాబట్టి ఏది చేసుకున్నా సరేనండి మనకేంటంటే ఆ పరిహారం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. పౌర్ణమి రోజు ఏంటంటే కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా ఇక మీకు అంటే ఫలితం అనేది మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఏంటంటే కనుక విజయాన్ని మీరు సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పౌర్ణమి రోజు అంటే మార్గశిర మాసం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని మనం పూజిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. అలా చేసుకుంటే ఆ తల్లి మన ఇంటికి వస్తుందని, మన ఇంట్లో తిష్ట వేసుకుంటుందని, అలానే కాకుండా మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనం నమ్ముతూ ఉంటాము. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి అంటే ఇక ఈ సంవత్సరంలో మనకి ఇది చివరి పౌర్ణమి. అలానే కాకుండా ఏంటంటేనండి ఆదివారముతో కూడి వస్తుంది. లక్ష్మీదేవికి అంకితం చేయబడే పౌర్ణమి అనమాట. చాలా అద్భుతమైన పౌర్ణమి అని చెప్పొచ్చు. ఈ రోజు మీరు ఏంటంటే కనుకనండి ఈ పౌర్ణమి తిథి రోజున ఉదయాన్నే లేవండి. తెల్లవారుజామునే నిద్రలేస్తే చాలా మంచిదండి. పౌర్ణమి కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలగాలి, లక్ష్మీదేవి మా ఇంట్లోకి రావాలంటే తెల్లవారుజామున లేదంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. ఈ రోజు ఆదివారం వచ్చిందని మనం ఏంటంటే కనుక ఈ నియమాలను అంటే ఆచరించకుండా ఉండకూడదు. ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఏంటంటేనండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మనం ఏంటంటే ముగ్గు పెట్టుకోవాలి. పౌర్ణమి కాబట్టి ఇలాంటి ఇంటిని ఇష్టపడేసి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. పౌర్ణమి రోజు భూమిపైనే అమ్మవారు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటేనండి ఏ ఇంటినైతే అమ్మవారు అంటే ఇష్టపడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి మనం ఈ విధి విధానాలను ఆచరించుకుంటే చాలా మంచిది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ మీరు ఈ పరిహారం చేసుకోండి. ఈరోజు తప్పనిసరిగా ఆవునేతితో దీపారాధన చెయ్యండి. ఆవునేయి దీపం చేసుకుంటే చాలా మంచిది. మనకేంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత దీపం పెడతారు కదా, అందులో యాలక్కాయని వేసుకోండి, చాలా మంచిది. ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా కూడా మనకైతే మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఇది ఈ విధంగా ఆచరించేసుకుంటే సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి పౌర్ణమి తిథి రోజున మనం కొన్ని తప్పులను చేయకూడదు. ఈ రోజు పౌర్ణమి కాబట్టి నాన్ వెజ్ని తినకూడదు, గోర్లని కత్తిరించకూడదు, జుట్టుని కత్తిరించుకోకూడదు, ఒకరిని హింసించకూడదు, ఒకరిని తిట్టకూడదు, అలానే కాకుండా శాపనార్థాలు పెట్టకూడదు. అలానే ఇంట్లో ఈ రోజు పౌర్ణమి కాబట్టి స్త్రీలు ఏడవటాలు కానీ అలాగే వచ్చేసి తలను వీరవోసుకుని తిరగటాలు కానీ ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదు. కాబట్టి ఇలాంటి నియమాలను చిన్న చిన్నవి ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మీ సుడి తిరిగిపోతుంది. నార్మల్గా శాస్త్రాల్లో పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పౌర్ణమి రోజు చేసే పూజలు కావచ్చు, పౌర్ణమి రోజు చేసే విధి విధానాలు కావచ్చు చాలా అద్భుతాలను సృష్టిస్తాయని చెప్పొచ్చు. అందుకే పౌర్ణమి రోజు చాలా మంది కూడా యాలకులతో పరిహారం చేసుకుంటూ ఉంటారు. యాలకుల పరిహారం అనేది తప్పకుండా అనుకూలిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అంటే మనము డబ్బు సమస్యతో ఇబ్బంది పడ్డప్పుడు కావచ్చు, మన కోరిక తీరనప్పుడు కావచ్చు, ఇలా ఏంటంటే మనము యాలకుల మాలని కట్టి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం కదా. 21 యాలకులను తీసేసుకొని దాన్ని మనం మాలలాగా చక్కగా తయారు చేసేసుకొని ఆ మాలను ఏంటంటే కనుక లక్ష్మీదేవికి సమర్పిస్తాం. అలా చేయటం వల్ల మనకు శ్రేయస్సు, డబ్బు, ఐశ్వర్యం, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి వీలుంటే ఈరోజు ఇలా ఆచరించేసుకోండి సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనం రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. ఎన్నో రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాం. ఎన్ని చేసినా కానీ పెద్దగా మనకు కలిసి రావు కదా. కానీ ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి. తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగటానికి, మీరు కోరుకున్నది కోరుకున్నట్టు మీ కాళ్ళ దగ్గరికి రావడానికి 24 గంటల్లోనే మీరు కోరుకున్నది మీకు సిద్ధింపబడేలాగా అంటే జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే యాలకులండి చాలా వరకు కూడా ఒక
మంచి శక్తిని కలిగి ఉంటాయి. యాలకులు ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి ఇవేంటంటే గనక చాలా పవిత్రంగా భావిస్తారు. యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా చెప్పబడతాయి కాబట్టి యాలకులకు అత్యంత శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. యాలకులతో ఏ పరిహారము చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని కూడా మనకు కొన్ని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి యాలకులతో ఈ విధంగా ఆచరించేసుకుంటే మంచి శుభ ఫలితాలను చూసే అవకాశం ఉంటుందన్నమాట. యాలకులు ఏంటంటే కనుకనండి మానవుడి యొక్క సమస్యని తీర్చేస్తాయి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటపడేస్తాయి. కాబట్టి దీపంలో యాలక్కాయని వేసి పెట్టినా మనకు మంచి జరుగుతుంది. యాలకులతో కొన్ని రకాల పరిహారాలు చేసుకున్నా మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపాదన 4 వైపుల నుంచి కూడా మన దగ్గరికి చేరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి. ముందుగా చెప్పే పరిహారం ఏంటంటే కనుకనండి చాలా మందికి కూడా ఈ సమస్య ఉంటుంది. ఈ సమస్యతో చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా దేవాలయంలో చేయాల్సిన పరిహారం అనమాట. అంటే దేవాలయంలో అంటే కనుక గుడిలోకి వెళ్ళి కాదు, గుడి ప్రాంగణంలో ఎక్కడ చేసినా కానీ మీకైతే అద్భుతం జరుగుతుంది. మీరు ఏదైతే కోరుకొని ఈ పరిహారం చేసుకుంటారో అది మీకు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుకనండి ఎవరికైతే అంటే ఉద్యోగం రాదు, అలానే కాకుండా ఏంటంటే బాగా చదువుకొని ఉంటారు, పెద్దగా లాభాలు ఉండవు, ఏ పని చేసినా కానీ వారికి కలిసి రాదు, చాలా వరకు కూడా తెలియని ఒక అయోమయ పరిస్థితిలో పడిపోయి ఉంటూ ఉంటారు. అసలు ఇంత చదువుకొని ఏం లాభం, మాకు ఉద్యోగం లేదు, చిన్న ఉద్యోగం కోసం మేము ప్రయత్నించినా కానీ మాకు ఉద్యోగం రావటం లేదు, అంటే వివాహం చేసుకోవాలనుకుంటున్నాం కానీ సంబంధాలు రావటం లేదని ఇలా బాధపడిపోతూ ఉంటారు కదా. అంటే పెద్ద పెద్ద కోరికలు తీరక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి కోరికలను తీర్చుకోవడానికి అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి ఎవరైతే సర్చింగ్లో ఉండి ఉద్యోగం రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ పరిహారం చేసేసుకోండి, ఖచ్చితంగా ఉద్యోగం సిద్ధింపబడుతుంది. అలానే కాకుండా మంచి శుభ ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది. మీకు పెద్ద ఉద్యోగం రాకపోయినా ఏంటంటే కనుక మీ చదువుకు తగ్గట్టు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే చాలామంది కూడా ఏంటంటే కనుక మాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, మాకు అలాంటి ఉద్యోగం రావాలి, మాకు ఇలాంటి ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఉంటారు. అలా జరగకుండా ఏంటంటే కనుక మన స్తోమతకు తగ్గట్టు మనకు ఉద్యోగ ప్రాప్తి కలగటానికి యాలకుల పరిహారం అనేది చక్కగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. ఇది ఉద్యోగం కోసం, వివాహం కోసం, అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ధనం కోసం చేసుకునే పరిహారం. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి. ఈ మూడిటి వల్ల ఏంటంటే మనకు మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఆ 3 పరిహారాలు మనం చేయటం వల్ల మనకు ఖచ్చితంగా ఆ పరిహారాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా చక్కటి ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టి మన యొక్క జీవితాన్ని మారుస్తాయన్నమాట. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇలా 5 యాలకులను తీసుకోండి. 5 కంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట. ఈ పరిహారానికి మాత్రం 5 యాలకులు కావాలి. పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంట్లో దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. 5 యాలకులను తీసేసుకుని దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి. ఏ ఆలయానికైనా సరే వెళ్ళొచ్చు. అమ్మవారి టెంపుల్కి వెళ్ళవచ్చు, లేదంటే కనుక శివాలయం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళొచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనకు చిన్న ఆలయాలు ఉన్నా సరే వెళ్ళొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక వేప చెట్టు, అలానే కాకుండా ఏంటంటే నార్మల్గా మర్రి చెట్ల దగ్గర, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే రావి చెట్ల దగ్గర కూడా మనకు ఆలయాలు ఉంటూ ఉంటాయి కదా, అక్కడికి కూడా మనము 5 యాలకులను తీసేసుకుని వెళ్ళొచ్చు అనమాట. అలా వెళ్ళేసి ఏంటంటే కనుకనండి ఈ పరిహారం చేసుకోండి. యాలకులు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా పరిహార పరంగా చక్కగా మనకు ఉపయోగపడతాయి, ప్రకృతి పరంగా అనుగ్రహాన్ని ఇస్తాయి, అలానే కాకుండా కోరిక పరంగా కోరికను తీరుస్తాయి, ఇలా ధనపరంగా ధనాన్ని తెచ్చిపెడతాయి అనమాట. ఇంత చక్కగా యాలకులతో పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది. ఇందులో మనం ఎలాంటి డౌట్ని పెట్టుకోకూడదు. అంటే మాకు ఫలితం రాదేమో, యాలకులతో చేస్తే నిజంగా ఫలితం వస్తుందో రాదో అనేసి మనం కొన్నిసార్లు అంటే ఇలా అనుమానాలు పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి అనుమానం కానీ డౌట్ కానీ ఏది పెట్టుకోకండి. మీరు నార్మల్గా ఏంటంటే టైంపాస్ కోసం చేయండి. అంటే ఎలా అంటే కనుక ఏదో మేము చేస్తున్నాము అన్నట్టుగా కాకుండా, చేస్తున్నాం కదా అంటే సింపుల్గా చేసేద్దాంలే, వస్తుందో రాదో ట్రై చేద్దాం అన్నట్టుగా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందన్నమాట. యాలకులు తీసుకోండి. మీరు తలస్నానం చేయాలని రూల్ ఏమీ లేదు, పౌర్ణమి కాబట్టి తలస్నానం చేస్తే చాలా మంచిది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. రాళ్ళ ఉప్పుని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ఒకవేళ కుదిరితే మీరు వేపాకులను కూడా ఆ నీటిలో వేసేసుకొని స్నానం చేస్తే కూడా అలా కూడా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి, జన్మల దరిద్రాలు పోతాయి. ఇక ఆ తర్వాత ఇలా స్నాన కార్యక్రమం చేసుకొని ఉతికిన బట్టలు ధరించండి. వీలుంటే తలస్నానం చేయండి, లేదంటే వంటి స్నానం చేసుకోండి. ఏది చేసుకున్నా కానీ స్నానం చేసిన పుణ్యం అయితే మనకు లభిస్తుంది. కాబట్టి ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకుని 5 యాలకులను తీసుకొని దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళేసి ఆ ఆలయం ప్రాంగణంలో ఏంటంటే కనుక 5 యాలకులను తీసేసుకొని మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని వాటిని ఏంటంటే కనుకనండి చక్కగా ఆలయం ప్రాంగణం ఎక్కడైనా పర్వాలేదు, అంటే ఆలయంలోనే కాదు ఆలయం బయట కూడా మనకు మట్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అక్కడ ఏం చేయండి అంటే కనుకనండి కుడి చేతిలో పట్టుకొని 5 యాలకులతో మీరు సంకల్పం చెప్పుకోండి. 10 కోరికలు కోరకూడదు, అలానే అని మనం ఏంటంటే కనుకనండి 10 రకాల సమస్యలు కూడా చెప్పుకోకూడదు. ఒకటే సమస్య చెప్పుకోవాలి. ఏ సమస్యతో అయితే ఇబ్బంది
ఇబ్బంది పడిపోతున్నారు, ఉద్యోగ పరంగానా లేదంటే కనుక వివాహ పరంగానా, అలానే కాకుండా ధన పరంగానా, దేని పరంగా మీరు ఇబ్బంది పడిపోతున్నారు అది చెప్పుకొని మాత్రమే ఒకటే చెప్పుకొని ఆ తర్వాత అక్కడ ఉండే మట్టి దగ్గర ఏంటంటే కనుక కొంచెం గోతిని తీసేసి 5 యాలకులను మట్టిలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా మనము ఏంటంటే కనుకనండి 24 గంటల్లో కానీ లేదంటే కనుక 48 గంటల్లో కానీ లేకపోతే ఒక వారం రోజుల్లో కానీ ఉద్యోగానికి సంబంధించిన వార్త కావచ్చు, లేదంటే కనుక మనం కోరుకున్న కోరికకు సంబంధించిన వార్త కావచ్చు వినే అవకాశాలు అయితే ఉంటాయి. మనం కోరుకున్నది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఏంటంటేనండి కోరికను కోరేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక మనం ఏదైనా దైవం ముందు చెప్పేటప్పుడు మన స్తోమత ఎలా ఉంది, మనకి ఎంత కెపాసిటీ ఉంది, మనం ఎంత చేయగలుగుతామో అంతే మనం కోరుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే కనుకనండి అంటే మనం చదివింది ఒక ఇంటరో డిగ్రీయో అయితే మనం పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలని కోరుకోకూడదు. అలా కోరుకుంటే ఏంటంటే కనుక అవి సిద్ధించబడవు. అలానే కాకుండా అవి ఏంటంటే మనకు ఫలితాలు ఇవ్వవు. కాబట్టి మనకు ఎంతైతే అంటే మనం చేయగలుగుతామో, ఎంతైతే మన కోరికను మనము అంటే తీర్చుకోగలుగుతామో అలాంటి కోరికలను మనం కోరుకుంటే భగవంతుడు మన కోరికను తీరుస్తాడని పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి మనం కోరుకునే కోరికలు కూడా ఏంటంటే ఆ భగవంతుడికి వరకు చేరాలి. అలా చేరినప్పుడు ఏంటంటే భగవంతుడు మన కోరికను తీర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాలకులను గుడి ప్రాంగణంలో పెడుతున్నాం కాబట్టి అదంతా కూడా గుడికి సంబంధించి వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక అటు దైవానుగ్రహం, ప్రకృతి అనుగ్రహం, దానితో పాటు ఏంటంటే కనుక చక్కగా మనకు మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయన్నమాట. అలా మన కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది. కావాలంటే మీరు సింపుల్గా ఇలా అంటే ఏదో చేశామన్నట్టుగా కాకుండా కొంచెం శ్రద్ధతో కొంచెం చేసుకోండి, మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఏంటంటే కనుక ఊరికే మేము చేస్తున్నాం జస్ట్ మాకు వస్తుందా లేదా ఫలితం అన్నట్టుగా చేసుకోండి. ఖచ్చితంగా ఫలితాన్ని అయితే చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. చాలా అద్భుతంగా అయితే పరిహారం సిద్ధిస్తుంది, మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత మార్గశిర మాసం లక్ష్మీదేవికి అంకితం చేయబడే మాసం అని చెప్పాం కదా. ఇందులో వచ్చే పౌర్ణమి తిథి లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడుతూ ఉంటుంది. ఆ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక 11 యాలకులు తీసేసుకొని ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసేసుకోండి. అలా కూడా మీకు ఏంటంటే ఫలితం ఉంటుందన్నమాట. యాలకులు ఏంటంటేనండి మన ఇంట్లో ఉంటే అవే తీసుకోవచ్చు. లేదంటే కనుక మీరు పౌర్ణమి తిథి రోజున యాలకులు ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. వాటితో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వాటితో పాటు ఏంటంటే కనుక మన గుమ్మంలో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇలా యాలకాయలను తీసేసుకొని మీరు లక్ష్మీదేవి పటం ముందు చేసుకోవాలి పరిహారం. ఇది ముఖ్యంగా ఎవరైతే అంటే డబ్బు సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉంటారో, అంటే డబ్బు చేతికి రాక నీళ్ళలాగా ఖర్చయిపోయి ధనం ఇచ్చి కూడా ఏంటంటే కనుక తీసుకునే అంత లేక ఇచ్చే అంటే తీసుకున్న వారు ఇవ్వక ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది. డబ్బు రావడానికి ఉపయోగపడుతుంది, మీ దగ్గర ధనం నిలవటానికి ఉపయోగపడుతుంది, నీళ్ళలాగా ఖర్చు అయిపోయే డబ్బు కూడా మీ దగ్గర స్థిరంగా ఉండటానికి కూడా ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పే పరిహారం. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక 11 యాలకులను తీసుకోండి. ఈ 11 యాలకులు కూడా ఏంటంటే కనుకనండి మీరు అంటే ఇలా దీపారాధన చేసుకుంటారు కదా. పౌర్ణమి కాబట్టి ఈరోజు లక్ష్మీదేవికి దీపం పెడతాం కదండి. మనం ఎలాగో ఒక రకంగా దీపం పెట్టేటప్పుడు అమ్మవారి పటాన్ని అలంకరించుకోవాలి. పసుపు కుంకుమతో బొట్టు పెట్టి అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రటి పుష్పాలను సమర్పించి దీపారాధన చేసేసి దీపానికి పంచదార, బెల్లము, అరటిపండు నైవేద్యంగా పెట్టాలి. అంటే అన్ని పెట్టకూడదు, ఏదో ఒకటి మాత్రమే పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత మీరు 11 యాలకులను తీసేసుకొని ఒక ఆకుని తీసుకోండి. అది తమలపాకైనా పర్వాలేదు, రావి ఆకులైనా సరే పర్వాలేదు, మందార ఆకైనా సరే పర్వాలేదు, ఏ ఆకుంటే ఆకు తీసుకొని దానిపైన 11 అంటే యాలకాయలను పెట్టండి. పెట్టిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఆకుపై పెడుతున్నాం కాబట్టి ఆకు ప్రకృతి నుంచి లభిస్తుంది. కాబట్టి అటేంటంటే కనుకనండి ప్రకృతి మనకు పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది. ఇలా మనం పరిహారం చేసేటప్పుడు దేని పరంగానే సరేనండి మనకు లాభం ఉంటుంది, నష్టం అయితే జరగదు. మనం చిన్నది ఏదైనా తీసుకొని పరిహారం చేసుకున్నా కానీ దాని నుంచి కూడా ఎంతో కొంత లాభం పొందే అవకాశం అయితే ఉంటాయన్నమాట. అందుకే ఇలా తీసుకునే ఆకు మీద మీరు 11 అంటే యాలకాలను పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. లేదంటే ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే అలా పేరైనా సరే చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత యాలకులను ఏంటంటే కనుకనండి పూజలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత దాన్ని తీసేసి మనం ఏంటంటేనండి అందులో నుంచి 2 యాలకులు అంటే మీరు అంటే పనికి వెళతారు, మీ దగ్గర పర్సెస్ ఉంటాయి, మేము పెట్టుకోగలుగుతాం, లేదంటే జేబులు ఉన్నాయి, మేము వ్యవసాయం చేస్తామనుకునే వారు కూడా ఇది పెట్టుకోవచ్చు. అంటే 2 యాలకులు ఎంతసేపు అమ్మవారి పటం ముందు వదిలేయాలంటే కనుక 1-2 నిమిషాల పాటు అమ్మవారి పటం ముందు వదిలేయాలి. అలా వదిలేస్తే నివేదన అయిపోతుంది. ఇది చేస్తే ఉదయం 12 గంటలలోపు చేసుకోండి. లేదంటే కనుక సాయంత్రం 5:16 నిమిషాల నుంచి మొదలుకొని రాత్రి 9:47 నిమిషాల సమయం వరకు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం. మధ్యలో చేయకూడదండి అంటే కనుక మధ్యలో చేసిన ఫలితాలు అయితే ఉండవు. ఆ సమయం అంతా కూడా మనకు వేస్ట్ కాబట్టి ఆ సమయంలో చేయకండి. అంటే పౌర్ణమి ఘడియలు ఉంటాయి, కాకపోతే ఏంటంటే కనుక ఈ సమయాలలో ఈ పరిహారాలు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ సమయాలలో ఈ యాలకుల పరిహారం చేయండి. అంటే అమ్మవారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వాటిని తీసేసి ధనం దాచే చోట దాచుకోండి, వ్యాపారం చేస్తాం అంటే సంస్థల్లో పెట్టుకోండి, మీ జేబుల్లో పెట్టుకోండి, మీ పర్సుల్లో పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుని ఏంటంటే కనుక చక్కగా ఫలితం పొందండి. ఇలా పెట్టుకున్న యాలకులు ఏంటంటే కనుకనండి మనకు
ఖచ్చితంగా 3 నెలల వరకు కూడా పనిచేస్తాయి. 3 నెలల వరకు కూడా ఏంటంటే గనక మనకు చక్కటి యోగాలను సిద్ధిస్తూ ఉంటాయి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలను, చాలా అద్భుతమైన రిజల్ట్‌ని ఇవి తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకొని మీరు తప్పకుండా ఫలితం పొంది మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ధన సమస్యలను తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేసుకోండి. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకోండి. ఈ విధంగా ఎవరైతే ఈ పౌర్ణమి తిథి రోజున యాలకుల పరిహారాలు చేసుకుంటారో వారికి ఉద్యోగ ప్రాప్తితో పాటు వివాహ ప్రాప్తి కూడా కలుగుతుంది. అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వారి జీవితం ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే యాలకుల పరిహారం. ముఖ్యంగా పౌర్ణమి రోజు చేస్తే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు అయితే ఉంటాయి. అసలు ఫలితం రాదన్న పరిహారం కూడా సిద్ధించడానికి యాలకులతో చేసే పౌర్ణమి పరిహారం చక్కగా ఉపయోగపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా ఆచరించుకోండి, సరిపోతుంది. చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇది చాలా చిన్న పరిహారం అండి, కానీ చాలా పెద్దగా ఉంటుంది. ఈ రోజు ఒకవేళ మీ ఇంట్లో యాలకులు లేవనుకుంటే కనుక మీరు బయట నుంచి తెచ్చుకొని కూడా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. యాలకులే కదా అనుకోకండి, యాలకులకు ధనానికి దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. ధనాన్ని రప్పించడానికి, ధన ద్వారాలను తెరిపించడానికి, అలానే కాకుండా ధనచక్రం ఒక క్రమంగా పనిచేయడానికి ఈ యాలకుల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికైతే ఉండదో, ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగించడానికి కూడా యాలకుల పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి ప్రయత్నించండి, ఫలితం పొందండి. అలానే కాకుండా చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. యాలకులు మీ దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు 3 నెలల వరకు పెట్టుకుంటారు కదా, ఆ తర్వాత వాటిని తీస్తారు కదండి. తీసినప్పుడు మీరు ఏంటంటే కనుక అవి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక చోట, లేదంటే కనుక ఒక మట్టిలోనైనా సరే మనం గోతిని తీసి పెట్టుకోవచ్చు, లేదంటే పారే నీటిలో పడేసుకోవచ్చు. ఎక్కడైనా పచ్చని మొక్కలు ఉంటే అక్కడ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ 2 పరిహారాలు చాలా అద్భుతాలను సృష్టించి మీ జీవితాన్ని మారుస్తాయి. అలానే పౌర్ణమి రోజు దీపం పెడితే అందులో కూడా యాలక్కాయని వేసి పెట్టండి. మీ జాతకంలో ఏవైనా దోషాలుంటే చిన్న చితక అవి కూడా తొలగిపోవటానికి అవకాశాలు ఉంటాయి. అలానే మీ ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చొని ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తుందండి.